హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదా, ఏదైతే ఉందో ఫ్రీ నాన్ వెజ్ పికల్ ఇన్ లక్కీ డ్రా టు ఆల్. లక్కీ డ్రాలో అందరికీ ఉచిత నాన్ వెజ్ పికల్. ఈ స్కీమ్ ఎందుకు పెట్టామంటే, ఒక 2 days బ్యాక్ ఒక వీడియో షూట్ చేసాం మనము, నాన్ వెజ్ పికల్ ట్రైనింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పేసి. అయితే దానికి ఆల్మోస్ట్ ఒక 1500 మంది వ్యూస్ వచ్చాయి. 2 daysలో 1500 మంది ఆ వీడియోని చూశారనమాట. చూశాక చాలామంది కాల్ చేశారు, సార్ ఒకవేళ మేము ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ట్రైనింగ్ తీసుకుంటే, లేకుంటే మాకు షాప్ ఉంది, షాప్లో మేము పచ్చడి సేల్ చేయాలనుకుంటున్నాము, లేకుంటే మేము చేసేసి బయట ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాము, లేకుంటే లోకల్లో మీ దగ్గర నేర్చుకున్నాక మేము లోకల్లో సర్వీస్ చేయాలనుకుంటున్నాము, అసలు మీ పికెల్ ఎలా ఉంటుందో మాకు టేస్ట్ ఎట్లా తెలుస్తుంది, కాబట్టి ఏమన్నా శాంపుల్స్ పంపించగలరా, లేకుంటే ఏదైనా బాటిల్ పంపించగలరా, కాస్ట్ పేర్ చేస్తామని చెప్పారనమాట. అప్పుడు ఇక్కడ నుండి మా బ్రాండ్ ప్రమోషన్ కోసం నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏందనేది. దీంట్లో ఏంటంటే మేము ప్లాన్ చేసింది, ఇప్పుడు మన దగ్గర చికెన్ పికెల్ వచ్చేసి ఎంఆర్పి వచ్చి 800 రూపీస్, విత్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు 200 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది. మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే ఒక 1 kg పికెల్ని మేము సెండ్ చేస్తాం. మీరు 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే 800 రూపీస్ పికెల్ ప్లస్ 200 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ మీరు సెండ్ చేస్తే ఫస్ట్ నేను 1 kg పికెల్ మీకు సెండ్ చేస్తాను. ఈ పికెల్ తిన్నాక మీకు నచ్చింది అనుకుంటే మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆ ట్రైనింగ్ టైంలో మీరు కొన్న ఈ పికెల్ అమౌంట్ అనేది మైనస్ చేసేస్తాం. అంటే ఆ 1000 రూపీస్ మైనస్ చేసి, ఆన్లైన్ ట్రైనింగ్ అయితేనేమో 5000, ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే 10,000. దీంట్లో మీకు 1000 రూపీస్ నేను మైనస్ చేసేస్తాను. అంటే నా పికెల్ నచ్చింది, ఫార్ములా నచ్చింది చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్, మన టార్గెట్ ఒకటే అండి, ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, కొన్ని లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. నేను ప్రస్తుతానికి ఉండి హైదరాబాద్లో చేస్తున్నాను, ఇది చాలామందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో రోజు ఒక వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మీకు వరల్డ్ వైజ్గా నాన్ వెజ్ పికెల్కి హ్యూజ్ మార్కెట్ ఉంది. ఎందుకంటే ఒక ప్రియా పచ్చడిలాగా, ఒక స్వస్తిక్ పచ్చడిలాగా ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో నేను ముందుకెళ్తున్నాను. మీకు ఎక్కడ కూడా సూపర్ మార్కెట్లో కానీ, ఈవెన్ కిరాణా షాపుల్లో కానీ ఎక్కడ కూడా మీకు నాన్ వెజ్ పచ్చళ్ళు అనేది దొరకవు. మీరు ట్రై చేయండి, కావాలంటే మీ ఊర్లో కానీ మీ లొకాలిటీలో కానీ. ఇంట్లో పెడతారేమో 1 kg 2 kg పెడతారు, కానీ 100 kgలు 500 kgలు 1000 kgలు పచ్చడి అయితే ఎవరు పెట్టరు. కాబట్టి ఎంతోమంది ఈరోజు ఉపాధి లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ లేకుండా చాలామంది ఖాళీగా ఉన్నారు. కాబట్టి ట్రైనింగ్ తీసుకోండి, లేదంటే కొనుక్కొని మీరు రీసేల్ చేసుకోండి. డీలరా, డిస్ట్రిబ్యూటరా, లేదా ట్రైనింగ్ తీసుకొని మీరు ఓన్గా చేసుకున్నాక మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, నాకు కాల్ చేస్తే అసలు నేను ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నాను, ఎట్లా మీరు బిజినెస్ని గ్రో చేయగలరు, తర్వాత ఎంత మార్కెట్ ఉంది, ఎక్కడెక్కడ మార్కెట్ ఉంది, ఒకవేళ మీరు తయారు చేస్తే మీకు ఎంత కాస్ట్ పడింది, దాన్ని ఎంత కమ్మాలా, మళ్ళీ రీసప్లై ఎట్లా చేయాలి, 40 grams ఎట్లా ఫీల్ చేయాలి, 200 grams కానీ, హాఫ్ కేజీ కానీ, 1 kg కానీ, మీరు ఎక్కడెక్కడ అంటే సూపర్ మార్కెట్లో అమ్మాలా, లేకుంటే రైతు బజార్లో అమ్మాలా, మార్కెట్లు చాలా మార్కెట్ ఉందండి. నాన్ వెజ్ పికల్కి మనం అనుకున్నట్టు చాలా మార్కెట్ ఉంది. ఎక్కడ కూడా మీకు నాన్ వెజ్ పికల్ దొరకదు. మీరు ట్రై చేయండి. సూపర్ మార్కెట్లో ఉండదు, కిరాణా షాపుల్లో ఉండదు, ఎవరు కూడా కమర్షియల్ స్కేల్లో దీన్ని ఎవరు చేయట్లేదు. జనరల్గా ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తెలిసిన వాళ్ళకి 1 kg 2 kg అమ్ముకుంటున్నారు. అట్లా అమ్ముకొని మంత్లీ 30,000 50,000 సంపాదించే వాళ్ళు ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇచ్చినాక చాలామంది ఉన్నారు. ఈ ప్రొడక్ట్ అనేది చాలామందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మేము 2 ఆప్షన్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే చెప్పాను కదా, ఫస్ట్ మీరు పికెల్ బుక్ చేసుకుంటారు, 1000 రూపీస్ పే చేసి నేను పికెల్ పంపిస్తాను. మీకు ఆ పికెల్ నచ్చింది అనుకుంటే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సరే నచ్చలేదు, ఓకే టేస్ట్ బాగాలేదు, 30 days తర్వాత ప్రతి నంబరు ఎవరెవరైతే పేమెంట్ చేశారో ఆ ఫోన్ నంబర్ని మేము ఒక డబ్బాలో వేసేసి ప్రతి ఒక్కరికి డ్రా తీస్తాం. అంటే ఫస్ట్ రోజు ఒక 10 తీస్తాము, సెకండ్ రోజు ఒక 10 తీస్తాము, మూడో రోజు 10 తీస్తాము. అట్లా ఆ మంత్లో ఎంతమంది కొన్నారో అంతమంది లక్కీ డ్రా తీసేసి వీళ్ళ అమౌంట్, అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 200 రూపాయలు మైనస్ చేసేసి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తీసేసి రిమైనింగ్ 800 రూపీస్ వాళ్ళ అకౌంట్కి కొట్టేస్తాం. దీంట్లో ఏంటంటే చాలామంది అనుకోవచ్చు, ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు, ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు, బాగుండదేమో అదే. ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటంటే నా బ్రాండ్ ప్రమోట్ అవ్వాలి. నా బ్రాండ్ ఇప్పుడు మీరు తిన్నాక మీరు 10 మందికి ఇవ్వండి, వాళ్ళల్లో ఎవరొకరు కొనుక్కుంటారు ఖచ్చితంగా. మీకు నచ్చలేదు, మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తున్నాయి. మీరు పెట్టింది ఎంత, 800 రూపీస్. ట్రాన్స్పోర్టేషన్ అనేది నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు, పక్కోడికి వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు ఏదైతే అమౌంట్ వచ్చిందో 800 రూపీస్ పర్ కేజీ పెట్టాం మనము. ఈ 800 రూపీస్ అనేది మీకు మళ్ళీ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా రిటర్న్ పంపించేస్తాము. ఎందుకంటే మీరు తిన్నాక మీరు ఇంకో 10 మందికి ఆ శాంపుల్ ఇవ్వండి.
ఒక్కరికి నచ్చినా ఇంకొకరు కొంటారు. మీకు నచ్చలేదు, మీ డబ్బులు మీకొచ్చేస్తాయి. ఇంకొకరన్నా కొంటారు గదా! ఈ స్కీమ్ అయితే వాళ్ళకి చెప్పండి. ఇట్లా ఉంది. ఏందంటే నాదట్లా జనాల్లో కన్నా రీచ్ అవుతుందన్న ఆలోచన. అదొక హోప్ అనమాట. అంటే మీరు తిన్నారు, నిజంగా నచ్చలేదన్నారు. 800 రిటర్న్ వచ్చేసాయి. రూ. 200కి మీరు పచ్చడి బాటిల్ వచ్చేసింది. రూ. 200కి పచ్చడి రాదు ఖచ్చితంగా. కానీ నాకు ట్రాన్స్‌పోర్టేషన్ పోయింది. నా బ్రాండ్ ప్రమోట్ అయింది. మీరు తిన్నాక ఇంకో 10 మందికి జెప్తారు ఖచ్చితంగా. ఇగో ఇట్లా ఉంది, ఇట్లా ఉందని జెప్పేసి. వాళ్ళు ఎవరో ఒకరు కొనుక్కుంటారన్న ఆశ. అట్లనే ఏందంటే ఒక 10 మంది ట్రైనింగ్ తీసుకున్నా సరే, ఈరోజు రేపు ఏందంటే మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇట్లాంటి ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకుంటే మీకు 5,00,000 నుండి 10,00,000 వరకు లోన్ వస్తుంది. మీకు లోకల్‌లో అయితే గ్రామీణ వికాస్ బ్యాంక్ గాని, సిండికేట్ బ్యాంక్ గాని ఇలాంటి బ్యాంకుల్లోను ఇట్లాంటి చిన్న ఇండస్ట్రీ ఇంట్లో పెట్టుకున్నా సరే, చిన్న షెడ్ ఏసుకున్నా సరే, మీ లోకల్‌లో ఉన్న బ్యాంక్‌ని అప్రోచ్ అయితే, అంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ఇప్పుడు మీరు ఇంట్లో ఏ మిషనరీ ఉంది, ఏముంది, ఎంత ప్రొడక్టివిటీ చేస్తున్నాము, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది, ఓన్లీ ఎంప్టీ ప్రాజెక్ట్ తీసుకెళ్ళినా సరే, సార్ మేము ఇట్లా నాన్ వెజ్ పచ్చళ్ళు చేయాలనుకుంటున్నాము, మాకు లోన్ కావాలండి అని అడిగితే, మినిమమ్ మీకు 5,00,000 నుండి 10,00,000 రూపాయల వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మీకు లోన్ వస్తుంది. మీరు ట్రై చేయండి. ఎందుకంటే ప్రతీదీ ఆప్షన్ నేనే చెప్తున్నాను. మీకు ఫ్యూచర్‌లో ఉద్యోగాలు రావండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంటెక్‌లు చేయండి, బీటెక్‌లు చేయండి, ఈవెన్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు రావట్లేదు. 10థ్, ఇంటర్ చదివిన వాళ్ళకి ఏమి రావు. ఏమి రావు. మీరేం పని చేయలేరు మనము. ఎందుకంటే మనం చేసే వర్క్ అంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్‌కి కొద్ది ఫీలింగ్ ఎక్కువ ఉంటదనమాట. రోడ్డు మీద ఎళ్లి నిలబడి అంత పని చేసేవాళ్ళని లేదు. కాబట్టి ఇది స్వయం ఉపాధి. ఆల్రెడీ దీనికి బ్యాంకులు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద లోన్‌లొస్తున్నాయి. తర్వాత మీరు మంచి బిజినెస్ నడుస్తుందనుకోండి, మీకు రెగ్యులర్‌గా మీ ఇన్‌కమ్ మీకే జనరేట్ అవుతుంది. ఎందుకంటే మీ ఊర్లో చాలా కిరాణా షాపులుంటాయి, పాల షాపులుంటాయి. లేదంటే మనమే రోడ్డు మీద పెట్టుకొని రీసెంట్‌గా నిన్న ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఆల్రెడీ ఒకాయన నాకు కాల్ చేసి, "సార్ మీ దయ వలన మేము ఈరోజు పచ్చడి చేసుకుంటున్నాము." ఏందంటే ఆయన కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఇంట్లోనే ఒక్కడే ఉంటాడు. ఆయనే చేసుకుంటున్నాడు. ఆయనే ఒక చిన్న టేబుల్ పెట్టుకొని, ఒక చిన్న బ్యానర్ పెట్టుకొని, ఒక మైక్ పెట్టుకున్నాడు. ఆయన అరవకుండా చిన్న మైక్ పెట్టుకొని ఓన్లీ ₹20 ప్యాకెట్సే అమ్ముతాడు. ఓన్లీ ₹20 ప్యాకెట్సే అమ్ముతాడు. ఇంకేం చేసే ఓపిక లేదు ఆయనకి. ₹20 ప్యాకెట్స్ అమ్ముతాడు. డైలీ 50 ప్యాకెట్ల నుండి 60 ప్యాకెట్లు అమ్ముతున్నాడు. చాలు. ఆయనకి ఓ 20,000, 30,000 ఆయన బతకడానికి చాలా గ్రేటు. ఇట్లాంటి అంటే మాకు ఇట్లాంటి ఫీడ్‌బ్యాక్‌లు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్‌లోకెళ్ళిపోతాం. జనాలేందంటే కామెంట్స్ అందుకే ఈ మధ్యలో కామెంట్స్ మొత్తం ఆఫ్ జేసి పెట్టేస్తున్నా. ఎందుకంటే ఈ నెగెటివ్ కామెంట్ చూసినప్పుడల్లా నా మైండ్ సెట్ మారిపోతా ఉంది. అంటే జనాలకు మంచి చేద్దాం అనుకుంటున్నాము. జనాలు మనల్ని గుర్తించట్లేదన్న ఫీలింగ్ వచ్చేస్తది కాబట్టి కామెంట్స్ అన్ని ఆఫ్ జేస్తున్నాను. కాబట్టి ఈరోజు మార్నింగ్ మాకొచ్చిన ఐడియా ఎందుకంటే చాలామంది కాల్ చేసి సార్ ట్రైనింగ్ అంటున్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తర్వాత రేట్ తగ్గియండి అంటున్నారు. మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా ఫార్ములా ఎవరు నేర్పియరండి. అందుకేంటంటే నేను హైదరాబాద్ వరకు నేను చూసుకోగలను. ఇప్పుడు ఆల్రెడీ ప్రొద్దుటూరులో గూడా ఒక 3 లొకాలిటీలో వేరే బ్రాండ్ మీద వేరే అవుట్‌లెట్‌లు ఓపెన్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ నుండి నేను అక్కడ ఉంటాను. అంటే రాయలసీమకు సప్లై చేయాలి, ఆంధ్రాకి సప్లై చేయాలి. తెలంగాణలోనేమో సిస్టర్ చూసుకుంటా ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మేమేం చేసామంటే ఈ లక్కీ డ్రా స్కీమ్ పెట్టామనమాట. ఒకవేళ మీకు నచ్చితేనేమో ట్రైనింగ్ తీసుకుంటారు. మీకు కావాల్సిన సపోర్టింగు, డాక్యుమెంటేషను, స్టిక్కరింగు, మిషనరీ మొత్తం ఎంత అయిందనేది నేను మొత్తం ఇన్ఫార్మ్ చేస్తాను. అట్లా కాదు, మాకు నచ్చలేదండి. ఇంకో 10 మందికిచ్చాము. 1 కేజీ తీసుకొని 10 మందికిచ్చాము. ఆ 10 మందిలో ఎవరో ఒకరు కొనుక్కుంటారు. పోనీ మీరు ఒక్కరు తిన్నా సరే మాకు పచ్చడి నచ్చలేదని అంటే 30 డేస్ తర్వాత మీరు కొన్న డేట్ నుండి 30 డేస్ తర్వాత లక్కీ డ్రా తీయడం మొదలుపెడతాం. ఆ లక్కీ డ్రాలో ఎంతమంది కొన్నారో అంతమందికి డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం. ఏందంటే నా టార్గెట్ ఒకటే. మనీ కాదు. మెయిన్ నా బ్రాండ్ ప్రమోట్ అవ్వాలి. జ్యోతి ఫుడ్స్ అన్నది నాన్ వెజ్ పికెలు ప్రియా లెవెల్‌లో అంటే మార్కెటింగ్‌లో ఇదొక స్ట్రాటజీ అనమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ ఉంది కదా! 6303473893 దీనికి కాల్ చేయండి. లేదంటే మెసేజ్ చేయండి. నీడ్ 1 కేజీ పికెల్. 1 కేజీ పికెల్ కావాలి అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే నేను కంపెనీ ఫోన్‌పే నంబర్ పంపిస్తాను. అది బుక్‌లో ఎంటర్ చేసుకుంటాము. 1 మంత్ తర్వాత మళ్ళీ నేను రీకాల్ చేస్తాను. లేదంటే మీరు కాల్ చేయొచ్చు. సార్ మాకు నచ్చలేదు. లేదు సార్ ట్రైనింగ్ కావాలి. తిన్నాము, నచ్చింది. లేదంటే మాకు షాప్ ఉంది. కిరాణా షాప్ ఉంది. కిరాణా షాప్‌లో అమ్ముకోవడానికి కావాలి. ఫస్ట్ అయితే ఎంఆర్‌పీ వస్తుందండి. తర్వాత మీరు డీలర్‌షిప్, డిస్ట్రిబ్యూషన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటది. లేదు ట్రైనింగ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటది. అట్లా మీరు కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి కూడా శాంపుల్ ఇవ్వండి. అంటే ఎక్కడో దగ్గర నా ప్రొడక్ట్ అమ్ముడు పోతది ఖచ్చితంగా. అదొక హోప్ అనమాట. రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంప్లాయ్‌మెంట్ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్ ఏందంటే మీరు ఒకరికి సాయం చేయడం వలన వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఒక కేజీ కొన్నారు. అట్లా మీరేందంటే ఎంతమందికి చెప్తే అంతమందికి ఎంప్లాయ్‌మెంట్ వస్తది. వాళ్ళు నేర్చుకుంటారా? లేకపోతే మన దగ్గర ప్రొడక్టివిటీ తీసుకొని అమ్ముకుంటారా? లేకుంటే వాళ్ళ ఇంట్లోకి వాడుకుంటారా? వాళ్ళ ఇష్టం మనకి. ఏందంటే జ్యోతి ఫుడ్స్ అనేది ఒక బ్రాండ్ నాన్ వెజ్ పికిల్‌లో. డెడికేటెడ్‌లీ నాన్ వెజ్ పికిల్ ఒక బ్రాండ్. ఈ బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నాం అన్నట్టు మీరు చెప్పండి. నా రిక్వెస్ట్ అంతే ఇది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. 6303473893. థాంక్ యూ.